అదేవిధంగా ఈ నార్త్ హైదరాబాద్లో మనకి ఇట్లాంటి ఎక్విప్మెంట్ అక్కడ అసలు ఏ హాస్పిటల్లో కూడా లేదు. ఈ రోబోటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్గా, చాలా లేటెస్ట్ టెక్నాలజీ. దీంతో ఏ సర్జరీ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ ఈజీగా రికవర్ కావచ్చు. అంటే ఒక 10 రోజులు ఒకవేళ మామూలు సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అంటే మొత్తం రికవరీకి టైం తీసుకుంటారు. 5 రోజుల్లోనే మనం రోబోటిక్ సర్జరీ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి ఒక అడ్వాన్స్ టెక్నిక్ మన మల్లారెడ్డి నారాయణలో మనం ఈరోజు ఓపెనింగ్ చేసాం. అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్ అంటే ప్రతి దాంట్లో రోబోటిక్ అంటే హార్ట్ ప్రతి దాంట్లో కూడా మనం రోబోటిక్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు. గతంలో మనం జస్ట్ ఒక 3 months బ్యాక్ మనం ఆర్థోపెడిక్లో కూడా రోబోటిక్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. సో అదేవిధంగా మొత్తం మల్లారెడ్డి నారాయణ కాన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంటే మనకి ఎవరికి కూడా ఇక్కడ ఉండే చుట్టుముట్టు మన ఉండే విలేజెస్లో కానీ లేకపోతే టౌన్స్లో కానీ చుట్టూ ఉండే పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చాలా తక్కువ ధనంలో వాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్ పొందాలని మేమందరం అంత ప్లానింగ్ మనకి. సో మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏదున్నా మనము అంటే మనం సేవ చేయాలి. హాస్పిటల్స్లో మనం అన్ని రకరకాల ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మల్లారెడ్డి హాస్పిటల్లో గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోబోటిక్ సర్జరీ కూడా వేరే హాస్పిటల్స్లో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో, మనకు చాలా తక్కువ ప్రైస్లో కూడా మనం ఇక్కడ సర్జరీ చేయబోతున్నాం. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మొదలు పెట్టినాం. ఇట్లాంటి చాలా విషయాలు ఇంకా మల్లారెడ్డి నారాయణలో కొత్త లేటెస్ట్గా తీసుకొస్తున్నామని నేను అనుకుంటున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు.